మీ ఫైట్ ఏమో ఆర్టీసీ పరిరక్షణ, అట్లాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. గవర్నమెంట్ సైడ్ నుంచి అదేది కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ విషయంలో కొన్ని సంఘాలు మాత్రమే సమ్మెకోతున్నాయి, మిగతా వాళ్ళందరూ ప్రభుత్వానికి కావచ్చు మేనేజ్మెంట్కే ఒక తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు సార్? కొన్ని సంఘాలు మాత్రమే చేస్తున్నటువంటి పోతున్నటువంటి ఈ సమ్మెకు స్ట్రాంగ్నెస్ ఉంటుందంటారా? మీరు చేసేటువంటి ఈ సమ్మెకి మరి ఎట్లా పోబోతున్నారు? ఎంత స్ట్రాంగ్గా గవర్నమెంట్కి మీ సమస్యల పట్ల, మీరు పడుతున్న ఇబ్బందుల పట్ల ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఇవాళ ఈ సమ్మె అనేది న్యాయబద్ధమైన సమ్మె, జెన్యూన్ అయినటువంటి సమస్యలు కాబట్టి, కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీకి సమ్మె తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడి చర్చలు చేస్తేనేమో మాట్లాడుకుంటూ ఉంటుంది. పిలవలేదు కాబట్టి సమ్మె అనివార్యం. రెండోది, చాలామంది ఎండీ గారు లాంటి వాళ్ళు కూడా ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే వేరే వాళ్ళని, యూనియన్లకు సంబంధం లేని వాళ్ళని పిలిచి మీరు మద్దతు ఇవ్వండి, ఇంకొక యూనియన్ ఏమో మేము మాది గవర్నమెంట్ యూనియన్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు కానీ ఆర్టీసీ చరిత్రలో యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అన్నీ 100% ఎప్పుడు కాలే. 3 యూనియన్లు 5 యూనియన్లు సమ్మెలో ఉంటే మిగతా ఆటోమేటిక్గా మా మద్దతు అని చెప్పేటువంటి ఆనవాయితీ ఆర్టీసీలో ఉంది. ఇవాళ ఒకటి ఐక్యత లేదు అనడంలో అబద్ధం ఉంది, ఐక్యత ఉంది. కార్మికులంతా ఐక్యంగా ఉన్నారు. ఒకరిద్దరు నాయకులు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తే కార్మికులు విడిచిపెట్టే పరిస్థితులు లేరు. సమ్మె 100% జరుగుతుంది అనేది అది 100% జరుగుతుంది. నిన్ననే మేము ప్రజా సంఘాలతోటి కూడా మీటింగ్ పెట్టినాం. ఇవాళ జాతీయ సంఘాలను కూడా నిన్న సిపిఐ ఆఫీసులో పెడితే వాళ్ళందరూ కూడా చెప్పారు, గతంలో ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంలో సమ్మె జరిగినప్పుడు ప్రత్యక్ష పోరాటంలో మేము ఉన్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉంటాం. ఇది ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆస్తి, ప్రజలకే ఇబ్బందులు ఎక్కువ జరుగుతాయి, ప్రయాణికులకు ఇబ్బందులు జరుగుతాయి. మహాలక్ష్మి పథకం ఆగిపోతే లేడీస్ అంతా ఇప్పుడు 100 మంది ఎక్కే వాళ్ళంతా ఎక్కడికి పోవాలి? రెండోది, ఈ ప్రభుత్వ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు, మేధావులు. వీళ్ళు పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రేపు అన్ని పార్టీ వాళ్ళతో కూడా మళ్ళీ మేము జేఏసీగా మీటింగులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కొన్ని వదంతులు జరుగుతూ ఉన్నాయి, యాజమాన్యం కావాలని వదంతులు చెప్తా ఉన్నది. కాబట్టి మీ ద్వారా నేను ఆర్టీసీ ఉద్యోగ సోదరులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వదంతులు నమ్మద్దు, సమ్మెలోకి రండి. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతే అందరం కూడా రోడ్డు మీద పోతాం. ప్రధానంగా ఒకటే కారణం అండి దీనికి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు రావడం జరిగింది, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే కిలోమీటర్కి 39 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం. అది చాలా హై కాస్ట్, మనం ఇవ్వలేము. అంటే మన డబ్బులు కూడా కలిపి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంది. రెండోది, వాళ్ళ కిలోమీటర్కి 59 రూపాయలు ఇచ్చిన తర్వాత పక్కకే ఉన్నాయి డిపోలు ఇచ్చారు. మీరు ఇక్కడ పోతే డిపోలు వాళ్ళకి దారాదత్తం చేశారు, పవర్ పాయింట్లు పెట్టారు, కరెంటు పెట్టారు, అన్నీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఆ బస్సుల మీద ఎవరు పనిచేస్తూ ఉన్నారంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, ఈ బస్సులు వచ్చినాక యాక్సిడెంట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. చాలామంది చనిపోతూ ఉన్నారు, పిల్లలు, విద్యార్థులు చనిపోయినారు. అంటే నిష్ణాతులైన డ్రైవర్ లేరు. ఒక ఆర్టీసీకి అనేది ఒక మంచి పేరు ఉండే, ఆ పేరును కూడా ఇవాళ సర్వనాశనం చేస్తూ ఉన్నది ఈ యాజమాన్యం. కాబట్టి ఇవాళ బస్సులో ఆర్టీసీ మనగడలో ఉంటే ఒక కొత్త బస్సు వస్తే 5గురికి ఉద్యోగాలు వస్తాయి, యువకులకి. అది పోయింది. క్రిమినల్ రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం రూపాయి పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వీళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ ఉన్నది. 50% వాళ్ళకి ఇస్తూ ఉన్నారు రాయితీని. ఆ 50% రాయితీ ఆర్టీసీకే ఇప్పించి ఈ ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే, ముఖ్యమంత్రి గారు నిజంగా చొరవ తీసుకుంటే ఒక బస్సు కొంటే ఒక బస్సు ఫ్రీగా మనకు వస్తుంది. దానివల్ల ఒక 2 బస్సులు వస్తే 10 మందికి ఉద్యోగం వస్తుంది. ఈ విధంగా ఉద్యోగ కల్పన నమ్మం, నీళ్లు నిధులు నియామకాలను మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఈ సిద్ధాంతం కూడా. కాబట్టి మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం లేనప్పుడు ఆశలు కల్పిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వంలోకి వచ్చినాక మర్చిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కార్మికులు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీకి చాలా నీడు బస్సులు ఉంది. ఇప్పటికే 2500 గ్రామాలకు బస్సులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్టీసీని ఆధునీకరించాలంటే బడ్జెట్లో వాటాదనం పెట్టాలి, ఆర్టీసీని ఆదుకోవాలి. తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారే స్వయంగా అగ్రిమెంట్ చేసి ఆర్టీసీకి ఇప్పించి ఆర్టీసీ ఉద్యోగులతోటి మనమనగడలు చేస్తే ఆర్టీసీ ఉంటుంది. లేకపోతే 4-5 ఏళ్లలో ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, మరొక వేరే కంపెనీలు పోయినట్టుగా పోయే బాధ ఉంది. కాబట్టి ఇవాళ మా ఉద్యోగాల కోసం, మా డబ్బుల కోసం ఇవాళ సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలే. ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది, ప్రయాణికులకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. తెలంగాణ ప్రజలు మోసపోతారు, మహాలక్ష్మి మోసపోతారు, విద్యార్థులు రోడ్ల మీద పడతారు. కాబట్టి ఈ బస్సుల సంఖ్య పెరగాలి, ఆర్టీసీ బాగుండాలి. అట్లాగే పనిచేసే వాళ్ళ కూలీ వాళ్ళు
ఇవ్వాలి. ఇవాళ కూలి వాళ్ళ మేము పనిచేస్తున్నప్పుడు మా జీతాలు ఇవ్వాల్సిందే కదా, అవి అడిగితే కోపం ఎందుకు? అట్లాగే యాజమాన్యానికి గవర్నమెంట్కి ఇంకా నోరు రాకపోవడంలో అంతర్యమైంది. 41,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని రోడ్డు మీద బారేయదలుచుకున్నారా లేకపోతే ఇవ్వదలుచుకున్నారా? వాళ్ళ వెనుక ఫ్యామిలీస్ ఉంటాయి, చదువులు ఉంటాయి, పిల్లలు ఉంటారు. మరి అటువంటి వాళ్ళని చూసే బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వంకి, మీరంటే మాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం అంటే వెంటనే చెప్పుడు మాటలు కానీ యాజమాన్య మాటలకు మోసపోకుండా వెంటనే చర్చలు జరిపి వాస్తవాలు తీసుకోండి. న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయి, మా డిమాండ్లు న్యాయబద్ధం కాకపోతే న్యాయబద్ధం కాదు అని చెప్పండి. మేము విరమించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది న్యాయబద్ధమైన సమస్యలు పెట్టినప్పుడు ప్రజాస్వామ్య పంతాలో మీరు చెప్పిన మాట ప్రకారంగా కూర్చోబెట్టి మాట్లాడి నిజంగానే ఒకేసారి 100% కాకపోయినా ఇవాళ ఇదైతుంది, రేపు ఇంకోటి ఇస్తాం, తర్వాత ఒకటి ఇస్తాం, ఈ టైం దాకా ఆగండి అని చెప్పి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ విధంగా చెప్పి ఆర్టీసీ ఉద్యోగులని, తెలంగాణ ప్రజలను కాపాడండి, తెలంగాణ ఆర్టీసీని పెంపొందించి ముందుకు తీసుకుపోమని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.